అందరికీ నమస్కారం. పచ్చకామెర్ల రోగికి ఊరంతా పచ్చగానే కనిపిస్తుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 24వ కథ చెప్పుకుందాం. కథ పేరు చీ మురికి. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? తరుణ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన కుటుంబంతో పాటు ఒక ఫ్లాట్లో ఉండేవాడు. అతని భార్య ఎదుటివారిని ఎప్పుడూ తన మాటలతో బాధ పెడుతూ ఉండేది. ఇది గమనించిన అతను ఎలాగైనా తన భార్యని మార్చాలని సమయం కోసం ఎదురు చూసేవాడు. ఒకరోజు తన భార్య ఎదిరింటామెను చాలా తిడుతూ తరుణ్తో ఇలా అంది. చూడు, ఆ ఎదిరింటామె తన ఇంటిని ఎంత మురికిగా ఉంచుకుందో. నేను చేసినంత పని కూడా ఆమె చేయదని తరుణ్తో చెప్తుంది. ఇది విన్న తరుణ్ ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ 2 రోజుల తరువాత తన భార్య అదే విషయం చెబుతుంది ఎదిరింటామె గురించి. మన కిటికీ అద్దంలో వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది చూడు, ఎంత మురిగ్గా ఉందో అని తన భర్తను తీసుకెళ్ళి అద్దంలో చూపిస్తుంది. అప్పుడు కూడా తరుణ్ ఏమీ స్పందించకుండా అద్దాన్ని గమనిస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సాయంత్రం వాళ్ళు టీ తాగుతున్న సమయంలో తరుణ్తో అతని భార్య ఇలా అంటుంది. ఏంటో ఈ మధ్య మన ఎదిరింటామె వాళ్ళ ఇల్లు చాలా శుభ్రంగా పెట్టుకుంటుంది. దానికి తరుణ్ మురిగ్గా ఉన్నది వాళ్ళ ఇల్లు కాదు, మన కిటికీ అద్దమే. ఈరోజు పొద్దున్నే కిటికీ శుభ్రం చేశాను అని అన్నాడు. కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. నీ వైఖరి మారాలి. వ్యక్తిత్వంలో ప్రధానమైనది సానుకూల వైఖరి. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు పచ్చకామెర్ల రోగికి ఊరంతా పచ్చగానే కనిపిస్తుందంట. అలాగే మనం ఏ దృష్టితో చూస్తే ముందున్న వాళ్ళు అలాగే కనిపిస్తారు. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. మీరు ఇతరుల గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా వారు సానుకూలంగానే ఉన్నారు, కానీ ప్రతికూలత నాలోనే ఉంది అన్నది గ్రహించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 24వ కథ సమాప్తం.